Camera. Background action. Jimmy. Action. Goral entry. Cynical entry. Hero entry. ఆదిత్య డైలాగ్ చెప్పు. అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రా. ఈ సినిమాలో డైలాగ్ చెప్పా. యుద్ధక్షేత్రంలో ప్రేక్షకుడికి స్థానం లేదు. ఎత్తిన వాడికి కత్తి కుత్తుకునో కొన కత్తి మునో బదులు ఇవ్వక కేలకులి వర్షిత తన్మయిని నా మనోహరిని వారిని వెనక్కి తిరిగి వెళ్ళేదిలే. జై మహేష్. ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్తాడు. ఏ ఆదిత్య నిలరావే. సార్ సార్ డైలాగ్ ఎలా చెప్పావు తెలుసా? థ్యాంక్ యూ సార్. మా ఊళ్ళో కూడా అందరూ ఇలాగే అంటారు. బట్ నాకేదో అలా న్యాచురల్గా వచ్చేసింది సార్. నాకు డైరెక్షన్ అంటేనే ఇంట్రెస్ట్ సార్. ప్లీజ్ సార్ నన్ను ఫోర్స్ చేయండి. వీళ్ళ ఆర్టిస్ట్ని పిలువు. ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు? క్యారవాన్లో ఉన్నాడు సార్. తమన్నా క్యారవాన్లో ఉంది సార్. వేరే క్యారవాన్ సార్. నీ భీమవరం తెలివితేటలు ఇక్కడ చూపించుకో. వెళ్ళి ఆర్టిస్ట్ని పిలువు. కాదు వెళ్ళు. తీసేయమంటారా సార్? అంత పని చేయకండి. ఈ స్ట్రెస్ లో వాడే రిలీఫ్ నాకు. గెట్ రెడీ. షార్ట్ రెడీ తొందరగా పంపించండి. హలో రౌడీలేంట్రా? ఎవరో అమ్మాయి కోసం వెళ్ళారో ఏమైంది? అవన్నీ తర్వాత. ఇప్పుడు రాబోతే నా దినానికి రావాల్సి. ఈడొకటి ప్రతిసారి. సరే వాట్సాప్ లో లొకేషన్ పంపించు. బాబాయ్ నా బండి ఎక్కడా? తెలియదానా? డెస్టినేషన్ అరైవ్డా. ఇది కట్ చెప్తే గనా బాహుబలి రథం రా అన్నా, బాహుబలి రథం. వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే సినిమా పిక్చర్లా ఉన్నారు. క్యాలరీస్ కరెక్ట్ కూడా మేనేజ్ చేద్దాం. షూటింగ్ ఆడవాళ్ళు బట్టి టిఫిన్ కూడా చేయలేదు. ఎవరు? ఎక్కడా ఎక్కడా? క్లైమాక్స్ లో నలుగురు కావాలని చెప్పాను కదా. ఎక్కడా? ఏ నలుగురు? అంటే క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ పైగా ప్రభాస్తో చేయగలరంటావా? ఏమో, నన్ను చేసినప్పుడు ఫీల్ కనిపించింది. వీడు మరీ అరుస్తూ పరిగెట్టాడు. బాగున్నాడు. అంటే సోను సుధు సుదీప్ ఓంపురి ఓ తెగ ఫోన్లు సేమ్ క్యారెక్టర్ కోసం. ఓంపూరి చచ్చిపోయాడుగా. అది అమరీష్ పురి కదా. అన్నా నువ్వు ఏం చేస్తుంటావా? బాహుబలి అసిస్టెంట్ డైరెక్టర్ రాజమౌళి గారికి మావాడని చెప్తే అంతే. ఆపకు. తమ్మన్నకి పచ్చబడి పడుతుంది ఎవరు? ప్రభాస్. అది ఆన్ స్క్రీన్ లో. ఆన్ స్క్రీన్ లో మావాడు. బాహుబలి కట్టబెందు చెప్పాడు. ఎవరికైనా తెలుసా? నాకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? మావాడికి తెలుసు. అంతెందుకు ఏక సినిమాలో హీరోకి డూపారు మావాడు. ఇంకా చాలరా, ఇంకేం లేదు, అయిపోయింది. అన్నా బాహుబలిలో మా అందరికి ఒక్క అవకాశం ఇప్పి అన్న. ప్రభాస్ అంతా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేకపోయినా పర్వాలేదన్నా. నీ జల చాలా క్యూట్ గా ఉన్న హీరోయిన్ కి ట్రై చేయి. సంగతి పక్కన పెడితే ఇందాకెవరు నిన్నెవరో వెనకాల పడుతున్నారు ఫోన్ చేసి. అంతేం లేదన్నా, మనోడు కారుకు చిన్న డాష్ ఇచ్చిండు అంతే. ఏంటి డాష్? అంతేనా? అంతేనా? సరే మీరు నాతో రండి. ఏమొచ్చు మీకు? ఫైటింగ్ వచ్చా? సూపర్. ఏది చూపించండి బాబు ఇద్దరికి. ఏంట్రా సోది మొదలెట్టండి.
అన్న గాలి ఎఫెక్ట్ అన్న గాలి ఎఫెక్ట్ అన్న 96 ఫ్రేమ్స్ రష్యన్ యాంగిల్ అన్న రష్యన్ యాంగిల్. ప్రతి వాడికి సినిమా నాలెడ్జ్ బాగా పెరిగిపోయిందిరా. చేరండి. ఏంట్రా ఇది? 20 ఏళ్ల క్రితం కొట్టుకున్న ఇలా ఇప్పుడంతా న్యాచురల్ గా రియలిస్టిక్ గా కొత్త పగిలిపోవాలి. తగిలిందా? అలా ఉండాలి. భలే కాజే తినిపించే వాళ్ళకి. జాగ్రత్త. అవును కేరళ గారు ఒప్పుకోరు. ఆయన చూడు పాపం చాలా కాజా తినేసారు ఇప్పటికే. ఆగండి. వెరీ గుడ్ రా. ఫుల్ గా ఇంప్రెస్ అయ్యాను. టచ్ లో ఉండి చెప్పు. నేనే టచ్ లో ఉండి. నైస్ ఫైట్. సరే అయితే ఇద్దరికి టైం అవుతుంది. బయలుదేరనా? ఎలాగొచ్చావు కదరా, నేను అమ్మాయికి లేనేయడానికి వెళ్తున్నాను. నువ్వు నా పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ రారా. ఎలాగైనా కొంచెం తెల్లగా కనపడాలి. ఎక్కడరా అమ్మాయి? అదిగో చూడు, ఇప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. ఏంట్రా అమ్మాయిని ఎలా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత ఒక సూపర్ హిట్ సినిమా చూస్తున్నట్టుందిరా. అంటే అమ్మాయి నీకు నచ్చిందా? మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో అన్ని లైన్లో చూసేచ్చు. అంత బాగుంది. సర్లే, ఏం చేస్తాం, నేను ఇంకో అమ్మాయిని చూసుకుంటాను, నువ్వు అమ్మాయిని ఫాలో అయిపో. రే థ్యాంక్స్ రా. నీలాంటి ఫ్రెండ్ ఎవరికి ఉండకూడదు. ఎవరికి ఉండడు అంటున్నా. ఇంత అందంగా ఉన్న అమ్మాయి మనకు పడాలంటే ఓ మంచి స్క్రీన్ ప్లే రాయాలంటే అమ్మాయి క్యారెక్టర్ గురించి మొత్తం డీటెయిల్స్ నాకు తెలియాలి. ఆ అమ్మాయిది కూడా మా ఆఫీసే కదా, కనుక్కొని చెప్పమంటావా? నేను చెప్తాను కదా సార్. ఎవడరా నువ్వు? నా పేరు రాంకోటి, ఉండేది కింగ్కోటి, చదివింది ఒకటి, చేస్తుంది ఇంకోటి. ఏం చేసినా సరే కోటి సంపాదించడం నా ప్రయారిటీ. ఇంతకు మ్యాటర్ ఏంటి? సార్ నేను సుమా గారి డ్రైవర్ని. మీరు మేడం గురించి గూగుల్లో సెర్చ్ చేసిన రామ్ కోటిని అడగండి అని ఉంటుంది సార్. చెప్ప ప్లీజ్. 500 చిల్లర ప్లీజ్. చిల్లర నోటుని తీసుకో. సీక్రెట్ ఏంటంటే మా మేడంకి లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం, కానీ లవ్ అంటే అస్సలు పడదు. అస్సలు పడదా? కొంచెం కూడా పడదు. బేసిక్ గా మా మేడం పడాలంటే ఆవిడ కాళ్ళకు ఆవిడే కాళ్ళు అడ్డం పెట్టుకుని పడాలి తప్ప వేరే వాళ్ళకు పడే అవకాశమే లేదు. మాకు చూడండి ఎందుకే మేడం బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేడు రాడు. సుమా మేడం లవ్ లో పడడం ఇంపాసిబుల్. టైం వేస్ట్ చేసుకోకండి సార్. నేను ఇన్ఫర్మేషన్ అడిగాను, సలహాలు అడగలేదు. ఎక్కువ మాట్లాడంటే ఎడిటింగ్ లో తీసేస్తాను. ఇక్కడ నుంచి నేనే చూసుకుంటాను. సార్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంకో 1000 ఇచ్చారంటే ఫుల్ స్టోరీ డీటెయిల్స్ చెప్తాను, లేకపోతే సెకండ్ హాఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ₹1 మొత్తం ఎక్కడే సంపాదించేద్దాం అనుకుంటున్నావా? Yes, yes. మా ఓడు ఆల్రెడీ స్క్రీన్ ప్లే రాయడం మొదలెట్టాడు. ఇక్కడ నుంచి కథ మారిపోద్ది, క్యారెక్టర్స్ మారిపోతాయి. 3 సీన్ల తర్వాత మీ మేడమే మా ఓడికి వచ్చి ఐలుగు చెప్పుద్ది, చూసుకో. డాన్స్ చూసి అందరూ పారిపోయారు. అరే కొట్టండి, అరే నిజం చెప్తా కొడతా. ఇదిగో రే సుమ్మకు నువ్వు నేను ఫ్రెండ్స్ అని చెప్పకరా. ఒకవేళ మన ఇద్దరిని ఇక్కడ చూస్తుందనుకో బాగోదు. హలో అన్నా నేనన్నా. ఎవరన్నా? గణేష్ అన్నా. నాకు గణేష్ ఎవరో తెలియదు, వాళ్ళ అన్నలో తెలుస్తాట. అన్నా నేనన్నా పాత బస్సీ నెక్లెస్ లో అన్నా బాహుబలి అవకాశం ఇప్పిస్తాను కదన్నా, ఎప్పుడు ఇప్పిస్తావన్నా? నా నెంబర్ ఎవరు ఇచ్చారా నీకు? బాహుబలి ఆఫీస్కి వచ్చినామన్నా. ఆఫీస్కి వచ్చారా? షూటింగ్ ఎప్పటి నుంచి అన్నా? ఇవాళ నుంచారా? వచ్చేయండి. చెట్లో 4 దునపోలు తక్కువైనాయి అంట. షూటింగ్ అంటే షూటింగ్. డైలాగ్ చెప్పడం వచ్చారా మీకు? డైలాగ్ చెప్పడం వచ్చా? ఏ డైలాగ్ చెప్పాలో చెప్తాం. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూతునికి ఇందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజం జననం ఎట్టిది, అతి జుగుప్సాకరణ నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. అంతయ్యేలా అస్మత్ పితామహుడు కురుకుల రుద్రుడైన శాంతనముడు శివ సముద్రుడి భార్య అయిన గంగ గర్భమున జన్మించలేదా, ఆయనది ఏ కులము. ఇక్కడ దా చెప్పండి చాలు. ఆచారి కాక ఏమంటివి కులం పేరు చెప్పి ఇలా కూడా అర్హత లేదంట. ఎంత మాట. కత్తులు జంబీలు అరే ఏమంటారా? తలవారు జంబియాల పరీక్ష గాని కులం పరీక్ష కాదు కాకూడదు. కులం పరీక్ష అందువా. నీ నాయన భరద్వాజుని పుట్టుకేందివా? అరే అంత కలిసి గట్టి పుట్టావా? మట్టుకుండా పుట్టినావులే, నీదే కులం రా బాయ్. కృష్ణుడు అట్లనా? అస్మత్ పెద్ద ఆయన కురుకుల ముసలోడు అన్నా.
ఈ డైలాగ్ చాలా కష్టంగా ఉందన్నా, కొంచెం ఈజీ తీయరా అదే. కదా ఇంకో డైలాగ్ ఏదైనా బాగా ప్రాక్టీస్ చేసారండి, అప్పుడు తీసుకుంటే ఆడిషన్. ఓకేనా? బాయ్. ఏంట్రా వీళ్ళందరూ నాకు తగిలించి వీళ్ళందరూ నాకు కాజాలా తినేస్తున్నారు. ఏంట్రా థ్రోట్ ఇన్ఫెక్షన్? హాయ్, నువ్వేంటి ఇక్కడ? సుమా, కాసే నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన కలవడానికి వచ్చా. Close? అంటే నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంతా మొత్తం వీడే. నో నేను కాదు. సుమా సుమా సుమా, రేపు లంచ్ కలుద్దాం. లంచ్ ఏంటి? రేపు ఏకంగా మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయించి ఫుల్ బాటిల్ తాగించి ఒక్కడు వదిలిపోతాడు. సరే, అలా చేద్దాం. కోపం వచ్చినట్టుంది. కోపం కాక మరి ఇంకేంటి? కాదు, ఈసారి కలిసి బెట్టింగ్ గిడికి లేవు. నా లవ్ స్టోరీ మొత్తం చెప్పేస్తా. నీదే చెప్తావని నమ్మకం ఏంటి? నాకు ప్రూఫ్ కావాలి. ప్రూఫ్? సరే, ప్రూఫ్ తీసుకొస్తా. ఎప్పుడు కలుద్దాం? ఎక్కడ కలుద్దాం? రేపు ఎయిర్ లాంజ్ లో. రేపు కుదరదు, నాకు ఆఫీస్ ఉంది. ఏ కాశీ, ఒరే అది, ఒరే లేపండి. అయ్యో, బ్లడ్ వచ్చేస్తుంది. సారీ అండి, చూసుకోలేదు. నన్ను వదిలి పరుగు తీసేనే పర్లేదా? సారీ అంకుల్, సారీ. తను బైక్ నేర్చుకోవడం ఇదే ఫస్ట్ టైం. అంకుల్ అంటే అంకులు, ఆయన బండి నేర్చుకోవడం గీ రోడ్ దొరికిందా? చూడు ఎన్ని దెబ్బలు తగిలినాయో. ఆయన పెద్ద మొగరాయిలా మీకెందుకే గేర్లు బళ్ళు. పదరా హాస్పిటల్కి వెళ్దాం. రే ఆ అమ్మాయిని కూడా రమ్మనరా. మీరు కూడా కారు ఎక్కండి, మిమ్మల్ని అంత ఈజీగా వదలం. ఒరే నువ్వు వెళ్ళి కార్తీ. జారే జారే చిన్ని గుండె చెయ్యి జారే అలా రే 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 నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా. డాక్టర్ డాక్టర్, ఏమయ్యా కాంపౌండర్, వెళ్ళి మీ డాక్టర్ని పిలువు. నేనే డాక్టర్. సారీ సార్, మీ ఫేస్ చూసి కాంపౌండర్ అనుకున్నాను. యాక్సిడెంట్ అయిందండి. ఏంటి తాగేసి గుద్దేహారా? లేదండి, మేము తాగాం, వీళ్ళు గుద్దేశారు. నొప్పిగా ఉందా బాబు? నిన్నే. ఏంటయ్యా నొప్పిగా ఉందా అంటే నవ్వుతాడేంటి? ఇచ్చేమని ఎక్కిందేంటి? ఎరా కొంప తీసి తలగ్గాని దెబ్బ తెలిసిందా? చూడు వాడు నా వంక ఎలా చూస్తున్నాడు. చెయ్యి విరగొట్టావుగా, పోన్లేవే చూస్తే చూడండి. ముందు పేషెంట్ లోపల తీసుకెళ్ళాలి. కౌంటర్లో 12,000 డిపాజిట్ చేయండి అమ్మా. చేతికుండి 5,000, బిల్లు మాత్రం 12,000. మొత్తం మీరే కట్టాలి. సారీ సార్, అస్సలు మా దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో బైక్ వేసుకొచ్చామని తెలిస్తే చంపేస్తారు. మీరు రోడ్డు మీకు వచ్చి జనాలు చంపండి. పైగా అంకులు, నేను కుర్రోడ్నే. సర్లే మీరు చూసుకోండి. పదరా మన డబ్బులు అడుకుందాం. నువ్వు జాగ్రత్తగా రా. అరే, తెలుగు వాళ్ళతో మనకు తెలుగు రాదని చెప్పామనుకో, వాళ్ళు మన ముందే తెలుగులో సీక్రెట్లు మాట్లాడుకుంటారా? అది వింటుంటే జలగ జలగ పాయలు బాజే. అంటే జర్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. లేకపోతే వాళ్ళు సైలెంట్, మనము సైలెంట్. అరే, ఆ తెలుగు బ్యాచ్ వచ్చినట్టుంది. వాళ్ళు రిసీవ్ చేసుకుని కాల్ చేస్తా. బాయ్. హాయ్, आप सुमन चली? ఐఎమ్ సుమన్. आइए 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 मैडम. నేమ్? संजय लीला बंसाली साहब. క్యా? संजय लीला बंसाली. మిగతా ఇద్దరేరా? मुझे तेलुगु नहीं आता. ఓహో, ఈడి ముందు మనం ఏం మాట్లాడుకున్నా సరే ఈడికి అర్థం కాదు. మమతల తల్లి ఓడి बाहुबली. దొరికావా? ఇప్పుడే తెలుగు రాదని చెప్పి. क्या गाना है साहब, हिंदी में बड़ा ब्लॉकबस्टर. హిందీలో ఉంది కదా. आओ, మన సినిమా హిందీలో కూడా పెద్ద హిట్ కదా, మర్చిపోయా. గానా గానా లగో. लगाया लगाया. పిస్తా ఏం కావాలి, ఇంకేం కావాలి, నీకేం కావాలి? ఎలా రాదన్నావు? ఈ పాటలేంట్రా? ओ ये तेलुगु का गाना, गाड़ी में साउथ का एक इंच, बाकी पूरा हिंदी. నేనేం అడిగినా అర్థమైందిరా నీకు? జోక్. కంగారు పడ్డాడు. నాకు బాగా ఆకలిగా ఉంది, భోజనం కాపు. ओके मैडम. ఏమర్థమైందిరా? अब वो मैडम को मूवी थिएटर जाना. थिएटर थिएटर. ఏయ్, భోజనం కానా రెస్టారెంట్. కానా 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 కుప్ప కుప్ప కానా. వీడితో కష్టమే నాకు కూడా. బన్సాలి साहब कुछ बोला? नहीं तो चलो जाता जाता. यादवा. ओ नाइस टू मीट यू, माई सेल्फ बंसाली. జ్యూస్ चाहिए. मुझे भी चाहिए. कौन सा जूस सर? నాకు పైనాపిల్ అంటే చాలా ఇష్టం. దో పైనాపిల్ జ్యూస్. పైనాపిల్ వద్దు, బ్రింగ్ మ్యాంగో ప్లీజ్. ఓకే మ్యామ్.
థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. జ్యూస్ అద్దరిపోయింది. అచ్చం మా భీమవరం జ్యూస్ సెంటర్ టేస్ట్ లాగానే ఉంది. అవును మర్చిపోయాను, మీది భీమవరం కదా? నువ్వు కేజీపీ కాలేజ్ లో చదివావుగా? అరే కిరణ్ కూడా అదే సేమ్ కాలేజ్ కదా? మరి మీరిద్దరు ఎప్పుడూ కలవలేదా? అదే అదే అనుకుంటున్నా, ఎక్కడ చూసినట్టుంది. నేను చూడలేదు. చూడలేదంట. కిరణ్ ఆడి పేరేంటి? వాడి పేరేంటో ఇప్పుడైనా చెప్పు. వాడిని మామూలుగా వదలకూడదు. యాక్చువల్లీ మీ కాలేజ్ లో ఒకడు కిరణ్ లైఫ్ తో ఆడుకున్నాడు. వాడు ఏం చేశాడో ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, కానీ వాడి వల్ల కిరణ్ లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది. ఒకప్పుడు ఇది ఎంత స్వీట్ గా హ్యాపీగా ఉండేదో తెలుసా? కిరణ్ ని హర్ట్ చేశాడా? ఇడియట్ రోగ్ రాస్కల్. వీడేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వాడి పేరేంటో చెప్పొచ్చుగా. వాడెవడో ఆదిత్యకి గ్యారంటీగా తెలిసే ఉంటాడు. వదలకూడదు. వాడి పేరేంటి చెప్పు, వాడిని మామూలుగా కొట్టను. అక్కర్లేదు, వాడి పాపాన వాడే పోతాడు. ఏంటి పోయేది? నువ్వింకా వాడిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? లేకపోతే చెప్పొచ్చు కదా. చెప్పచ్చు కదా. ప్లీజ్ సుమా, డోంట్ ఇరిటేట్ మీ. వాడి గురించి వదిలే. నాకు చాలా కోపంగా ఉంది. నేనైతేనా వాడిని పాటికే చంపేస్తుండేదాన్ని. టైం చూసి సుమకి జరిగినంత నేనే చెప్తానన్నాను కదా. నువ్వెందుకు క్లూస్ ఇస్తున్నావు? ఇప్పుడు నేనేం చెప్పాను? నువ్వు కూడా కేజీబీ కాలేజ్ అని ఎందుకు చెప్పావు? నేను ఆల్రెడీ భీమవరం కేజీపీ కాలేజ్లో చదువుతున్నాను, కమిట్ అయిపోయాను. ఇప్పుడు ఆ కాలేజ్ కాదు వేరే కాలేజ్ అని చెప్పాను అనుకో, తన గ్యారంటీకి డౌట్ వస్తుంది. అమ్మా డబుల్ కమీటా. ఫోన్ అయితే జరుగుతుంది. నువ్వెందుకు చూస్తున్నావు? అడికి ఎలాగో తెలుగు రాదుగా. రాదుగా. బౌత్ కాయ. వాడేదో ఫుడ్ గురించి అనుకుంటున్నాడులే. Okay, let's go, guys. బిల్లు Paid. ఓ పేడా. ఓకే, లెట్స్ గో. రాపోదాం. నువ్వు బన్సాలి साहब कुछ बोला? नहीं तो चले चलेंगे. डबल सिम का बेटा.